ఏముంది, శివారెడ్డి అనే ఒక పెద్ద దౌర్భాగ్య నా కొడుకు ఈ ఏరియాలో గోండా కింద చేస్తున్నాడు. వాడిపై అసలు నిలబడి వాడిని ఓడించి ఈ సీమకు న్యాయం చేయాలని చూస్తున్నాను. శివారెడ్డ వాడు చాలా దుర్మార్గులు విన్నానండి. అలాంటి దుర్మార్గులతో మనకెందుకండి? నా మాట విని ఈ ప్రయత్నం నుంచి మానేయండి. మాట్లాడుతుంది నన్ను పిలిపొందుకు వస్తావా? అది కాదండి లక్ష్మి, ఈ సేవలో పుట్టిన ఆడది ఇలా మాట్లాడి ఏం బాగుంది? ప్రాణాలకు ప్రాణంగా పెంచిన నా తండ్రి సాహుకారమైన ఆశవారెడ్డిని ఓటమి ఆయుధంతో ఓడించి వాడిని ప్రాణాలు తీసి మా నాన్న రక్తంగా నేను ఆత్మ సేకూరుస్తాను. నన్ను క్షమించండి, నేను అంత ఆలోచించలేదు. మీకు ఏమైనా జరిగితే నేను అన్యాయం అయిపోతాను అనుకున్నాను, కానీ మీ ఆశయానికి అడ్డుపడేదాన్ని కాదండి. లక్ష్మి, నీ మీద కోపపడాలని కాదు, ఈ సీమకున్న పౌరుషాన్ని నీ మీద అంటాడికి నాకు కొంచెం కోపం వచ్చింది. ఈ ప్రజల శిలకాల కోరిక నెరవేర్చాలి అని నా కోరిక. అందువల్ల నువ్వేమనుకోగలవు లక్ష్మి. ఏమండి, మీలాంటి మంచి వ్యక్తికి వచ్చిన శ్రీ గడ్డ ఎంతో పుణ్యం చేస్తుంది. మీలాంటి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్న నేను చాలా అదృష్టవంతురాలండి. మీకు నచ్చినట్టే చెయ్యండి. రేపే నామినేషన్ చివరి రోజు. అందువల్ల నువ్వు నాకు ఎదురుగా వస్తే నేను నామినేషన్ ఇయ్యాలని అనుకుంటాను. అందువల్ల నువ్వు మరొక మాట అనుకుంటాను, నన్ను ఎదురుగా ఆలోచన. అయితే ఈ రోజు మీరు వెళ్తున్నారా? లక్ష్మి, మరి మన కోసం ఆలోచించుకుని ఉంటే ఈ సీమ ప్రజలు పడుతున్న బాధలు వెంటనే మనం నెరవేర్చాలి. అందువల్ల ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న ఈ అవకాశం చేజారిపోతే మళ్ళీ రాదు. మన కోసం మనం ఆలోచిస్తే ఎలా ఉంటుంది? మీ ఇష్టం అండి, మీ ఇష్టాన్ని ఏనాడు కాదనలేదు. మీకు నచ్చినట్టే చెయ్యండి. అదే మా మంచి లక్ష్మి. నువ్వు నా అనురాగ దేవత, ఎప్పుడు నా మంచి కోరుకునే చాలా మంచి మనసు కదా.